హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఎంతో రుచికరమైన అటుకుల మసాలాని చూపించబోతున్నాను. చూడండి, ముందుగా ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి కొన్ని అటుకులను తీసుకోవాలి. చూడండి, నేనైతే ఒక బౌల్ అటుకులని తీసుకున్నాను. నేను కొంచెమే చేసుకుంటున్నాను కాబట్టి ఒక బౌల్ తీసుకున్నాను. మీకు కావాలంటే ఎక్కువైనా తీసుకోవచ్చు. తర్వాత బాండి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న అటుకులను దాంట్లోకి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నుంచి 3 మినిట్స్ దాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా మెల్లగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, అటుకులు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా. ఇప్పుడు మనం వీటిలన్నిటిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనం బౌల్లోకి అటుకులు తీసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇంకా పచ్చిమిరపకాయలని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. తర్వాత దీంట్లో మనం కొంచెం పసుపు ఇంకా కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ పసుపు ఇంకా ఒక 1/2 స్పూన్ కారం యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ అవసరం లేదు, ఒక 1/2 స్పూన్ నుంచి వేస్తే సరిపోతుంది. తర్వాత ఇందులోకి మనం కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం బాగా కలిసే విధంగా మనం కలుపుకోవాలి. చూడండి, ఇలా మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసిపోయింది కదా. ఇప్పుడు మనం దీంట్లోకి ఒక అరబద్ద నిమ్మకాయని పిండుకోవాలి. చూడండి, నిమ్మకాయ పిండుకున్న తర్వాత ఒకవేళ ఉప్పు తగ్గితే కనుక మనం దీంట్లోకి ఉప్పుని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన అటుకుల మసాలా రెడీ అయిపోతుంది. ఈవినింగ్ టైం స్నాక్కి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, 10 మినిట్స్లో అయిపోతుంది. మనం దీంట్లో కావాలంటే ఇంకా మనం దీంట్లో క్యారెట్, టొమాటో ఇంకా క్యాప్సికమ్ ఇంకా చాలా యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.